ప్రస్తుతం నేను తెలంగాణ భవన్లో ఉన్నా. చూస్తున్నారు కదా, నా వెనకాల పెద్ద ఎత్తున హడావుడి అయితే కనబడుతుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షన ఏదైతే రజతోత్సవ ముగింపు వేడుకల సందర్భంగా భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అయితే తెలంగాణ భవన్లో వేడుకలు అయితే ప్లాన్ చేసింది. సో ఈ మీటింగ్కి దాదాపు 305 మంది ప్రతినిధులు కూడా రానున్నట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్సీలు కానీ, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులకు సంబంధించి ఇట్లా ఒక రాష్ట్ర కార్యవర్గం సంబంధించి స్పెషల్ ఇన్వైటీస్ కూడా కొంతమందికి అయితే పార్టీ అయితే ఆహ్వానం పంపింది. సో ఖచ్చితంగా 305 మందిని చూస్తున్నారు కదా, మొత్తం ఒక్కొక్కరిని చెక్ చేసి మరి పంపిస్తున్నారు. ఏదైతే లిస్ట్లో ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ హాజరవుతున్న పరిస్థితి. మరో పక్కన 25 ఏళ్ళ సందర్భంగా పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ మొదటి నుంచి ఏదైతే సాధించిన విజయాలు కానీ, అధికారంలోకి వచ్చిన సాధించినప్పుడు విజయాలు కానీ, లేకపోతే ప్రతిపక్షంలో ఈ 2.5 ఏళ్ళుగా ప్రభుత్వం మీద పోరాడుతున్న తీరుతెన్నులపై కూడా పార్టీ అధ్యక్షుడు మొత్తం కార్యవర్గానికి కానీ, ఇటు నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ 25 ఏళ్ళుగా ఉద్యమం కానీ, లేకపోతే ప్రభుత్వంలో తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు మొత్తం పెద్ద ఎత్తున కూడా చర్చకొచ్చే అవకాశం అయితే కనబడుతున్న పరిస్థితి. సో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు కానీ భవన్కి అయితే చేరుకుంటున్న పరిస్థితి. సో ముగింపు వేడుకలకు సంబంధించి బీఆర్ఎస్ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా హాజరుగానున్నారు. పార్టీ ప్రస్థానం, సాధించిన విజయాలు, భవిష్యత్తు కార్యాచరణ. ఇంకొక 2.5 ఏళ్ళు ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై చాలా వరకు వ్యతిరేకత వస్తుంది. సో మొన్నటికి మొన్న ఏదైతే జగిత్యాలకు సంబంధించి జీవన్ రెడ్డి బహిరంగ సభలు కూడా కాంగ్రెస్ పార్టీ హామీలపై, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని విమర్శించిన పరిస్థితి. సో 2.5 ఏళ్ళకు సంబంధించి ఇంకా పార్టీ ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి, వచ్చే ఎన్నికల్లో మొన్ననే కేసీఆర్ చెప్పినట్టు వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చెప్పినారు. సో గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కూడా ఇటు గ్రామ కమిటీలకు సంబంధించి జిల్లా కమిటీలు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, ఇటు రాష్ట్ర కమిటీ కానీ కూడా పార్టీ బలోపేతం దిశగా పెద్ద ఎత్తున కమిటీలు కూడా వేనున్నట్టు సమాచారం. ఎందుకంటే పార్టీ క్యాడర్ ఉంది, బట్ దానికి సంబంధించి దిశానిర్దేశం చేయాలి లీడర్లు కొంత లేని పరిస్థితి. ఎందుకంటే దాదాపు ఎమ్మెల్యేలు కూడా పోయిన కాన్స్టిట్యున్సీకి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు మారని కాన్స్టిట్యున్సీలో కూడా ఇన్ఛార్జి లేని పరిస్థితి. సో ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ కాన్స్టిట్యున్సీలలో కూడా పెద్ద ఎత్తున ఇటు ఇన్ఛార్జీలను నియమించే అవకాశం ఉంది. సో పార్టీ క్యాడర్ని సిద్ధం చేయడానికి, రానున్న ఎన్నికల్లో పార్టీ క్యాడర్ని సిద్ధం చేయడానికి అయితే పెద్ద ఎత్తున కేసీఆర్ వ్యూహరచనలు అయితే చేస్తున్నట్టు పరిస్థితి. సో చూస్తున్నాగా చాలా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు వస్తున్నారు, బట్ ఎవరిని లోపలికి రానివ్వని పరిస్థితి. కేవలం ఎవరైతే లిస్టులో ఉన్నారో వాళ్ళను మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. చాలా స్ట్రిక్ట్గా ఎవరైతే లిస్టులో ఉంటుందో అటు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కానీ, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇట్లా ఒక లిస్ట్ అయితే తయారు చేశారు. దానికి సంబంధించి ఆ లిస్టులో ఉన్న మాత్రమే అలౌ చేస్తామని చెప్పిన పరిస్థితి. నిన్నటికి కేటీఆర్ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సో ఎవరైతే ఇన్విటేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి అని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే పెద్ద ఎత్తున అందరూ హాజరై మళ్ళీ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం, చాలా మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ రానున్నతో చాలా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. ఎందుకంటే మొన్న జగిత్యాల మీటింగ్ సంబంధించి కూడా ఓన్లీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు మాత్రమే రావాలని చెప్పేసి కూడా అక్కడ సూచించడంతో వేరే జిల్లాలకు వెళ్ళి కూడా నేతలు ఎవరు రాని పరిస్థితి. సో ఈరోజు కేసీఆర్ రానుండటంతో ఇటు రాష్ట్ర కార్యవర్గంతో పాటు ఇటు ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ రావడంతో అటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరవుతారు. కాబట్టి చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అయితే పెడుతున్నారు. ఖచ్చితంగా లిస్టులో ఉన్న వాళ్ళని, అక్కడ చూస్తున్నారు కదా, లిస్టులో ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా లోపలికి వచ్చి సైన్ చేసి మళ్ళీ వెళ్ళాలని చెప్పేసి కూడా దానికి సంబంధించి చూస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారు కూడా దానికి సంబంధించి ఒక లిస్ట్ అయితే పెట్టుకొని వచ్చిన వాళ్ళని కూడా టిక్ పెట్టుకొని లోపలికి పంపిస్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఏదైతే గ్రామ కమిటీలతో పాటు ఇప్పుడు చూస్తున్నాం కదా, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా వస్తున్న పరిస్థితి. సో ఒక్కొక్కరుగా కూడా ఎమ్మెల్యేలు అయితే చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఉంది కాబట్టి కేసీఆర్ వచ్చేలోపు దాదాపు లోపల కూడా మీటింగ్ హాల్లో పెద్ద ఎత్తున చైర్లు కూడా వేసి దానికి సంబంధించి కూడా అరేంజ్మెంట్స్ అయితే వేశారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనం. మనతో పాటు దూదిమెట్ల బాలరాజు ఉన్నారు, బీఆర్ఎస్ ఉద్యమకారులు. సో మనతో పాటు దూదిమెట్ల బాలరాజు ఉన్నారు. అన్న, ఏంటి ఈరోజు మీటింగ్లో ఏం చర్చించనున్నారు? కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు మీకు సంబంధించి? మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి జగిత్యాలలో ఎట్లయితే గర్జించిండో, ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా ఎట్లా ప్రజల యొక్క ఆశయాలను అడియాసలు చేస్తూ ఉన్నారో, ఇలా అభయాస్తం పేరుతోటి శూన్యాస్తం చూపెడతా ఉన్నారు. ఎన్ని అంశాల పట్ల మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మా పార్టీ జాతీయ అధ్యక్షులు దిశానిర్దేశం చేయబోతూ ఉంటారు. డెఫినెట్గా మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని రంగాల్లో విఫలమైంది అనడానికి ఏదైతే జీవన్ రెడ్డి గారి చేరికని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రధానంగా ఇవాళ ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు,
రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, సబ్బండ వర్గాల ప్రజలు, సకల జనులంతా కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి నాయకత్వంలో బాధతా ఉన్నారు. అభయస్తం పేరుతో శూన్యాస్తం చూపించారు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా జగిత్యాల సభలో మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడారు. డెఫినెట్గా ఇవాళ 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నాటి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ గారు అడుగుజాడలు నడిచిన విద్యార్థి నాయకులు మేమందరం కూడా ఉస్మాన్ షీట్లో చదువుకుంటూ కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాతకి తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా మీ యూనివర్సిటీలో కేసీఆర్ గారు అడుగుజాడలు నడిచిన వాళ్ళం. తదనంతరం తెలంగాణ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినాం. కాబట్టి మా యొక్క ఒక విజనరీ లీడర్ కేసీఆర్ గారు మాత్రమే. కానీ తెలంగాణ ప్రజలు కూడా విజనరీ లీడర్ కేసీఆర్ గారే. కానీ ఏదో ఆ గుడిలో మెల్లగా రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏమైనా చేస్తామని చెప్పేసి అప్పగిస్తే ఇవాళ అభయస్తం కాదు శూన్యాస్తం చూపెట్టా ఉన్నారు. అన్ని రకాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా జగిత్యాల జైత్రయాత్ర సభ ఏదైతే జరిగిందో ఆ సభలో కేసీఆర్ గారు లేవనెత్తిన అంశాలు తెలంగాణ ప్రజలు చూసినారు. అంటే మీరేమో అభయహస్తం శూన్యహస్తం అంటున్నారు, ముఖ్యమంత్రి ఏమో మంత్రులేమో హామీలన్నీ 99% అమలైనని చెప్పేసి చెప్తున్నారు. సేమ్ మీరు కేవలం కొంత ప్రచారం దుష్ప్రచారం చేస్తారు గవర్నమెంట్ మీద అని చెప్పేసి కూడా ప్రభుత్వం దుమ్మిసిపోతుంది మీ మీద. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుండు పలుకు సల్లగాను కంచు మోగినట్టు కనకమ్మ మోగున విశ్వదాభిరామి నురవేమ. ఈ యొక్క పద్యం చాలు రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారికి పోలికని అంటా ఉన్నాను. కేసీఆర్ గారి మాట విధానం ఏమున్నది, రేవంత్ రెడ్డి గారి మాట విధానం ఏముంది? ఇవాళ 27 నెలలుగా రేవంత్ రెడ్డి సర్కారు ఏం అమలు చేసింది, ఏ అమలు చేయలేదు, ప్రజలు ఎట్లా మోసం చేసిందో పోతే నువ్వు రైతుల దగ్గర పోయి మైకి పెట్టండి. మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, మీరు మైకి పెట్టండి. మహిళల దగ్గర పోయి పెట్టండి, అది యువకుల దగ్గర పోయి పెట్టండి, నిరుద్యోగుల దగ్గర పోయి పెట్టండి, మీకు అర్థమైపోద్ది. కాబట్టి అన్ని రంగాల్లో విఫలమైనటువంటి రేవంత్ రెడ్డి సర్కారు మేమేదో చేసినామని చెప్పేసి ఏదో ప్రగల్భాలు పలుకుతా ఉంది తప్ప అన్ని రంగాల్లో విఫలమైన సర్కారు. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే నినాదము ఎందుకు వచ్చింది? అలా కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలని నినాదం ఎందుకు వచ్చింది? ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ఉద్యోగులు బాధపడతా ఉన్నారు, మహిళలు బాధపడతా ఉన్నారు, నిరుద్యోగులు బాధపడుతున్నారు, రైతులు బాధపడుతూ ఉన్నారు. అన్ని రంగాల ప్రజల్ని బాధ పెట్టేటువంటి సర్కారు ఏదైతుందో రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ. డెఫినెట్గా ఇవాళ ప్లీనరీ ఏదైతే మా కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉందో 26వ సందర్భంలోకి పార్టీ ఆవిర్భావం సందర్భంగా డెఫినెట్గా మా కేసీఆర్ గారి యొక్క దిశానిర్దేశం కోసం పార్టీ శ్రేణులు ఎదురుస్తూ ఉన్నవి. రేపు భవిష్యత్తులో ప్రజల పక్షంగా ప్రజల కోసం ఏ విధంగా కొట్లాడాలనే ఆలోచన విధానాన్ని కూడా రేపు భవిష్యత్తులో పార్టీ సభ్యత్వం కావచ్చు, నిర్మాణం కావచ్చు, కార్యవర్గ ఏర్పాటు కావచ్చు, రేపు పార్టీ బలోపేతం విషయం పట్ల పార్టీ జాతీయ అధ్యక్షుల వారు మా కేసీఆర్ గారి యొక్క దిశానిర్దేశం ఎదురుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఈ 2.5 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంబంధించి కానీ కాంగ్రెస్ చేపడుతున్న ప్రజా వ్యతిరేకతలకు సంబంధించి ఖచ్చితంగా పెద్ద ఎత్తున మీటింగ్లో చర్చకు వస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. గత 10 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి కానీ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ ఆవిర్భావం కానీ లేకపోతే తెలంగాణ కోసం కొట్లాడిన పరిస్థితులు కావచ్చు, మొత్తం ఇవన్నీ కూడా ఈరోజు మీటింగ్లో చర్చకు వస్తాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. మనతో పాటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ ఒక్క నిమిషం, ఏం చర్చకు వస్తాయని చెప్తున్నారు? కేసీఆర్ గారు ఏం దిశానిర్దేశం చేస్తాను? 25 సంవత్సరాల ప్రస్థానం ఇది. దిశానిర్దేశం ఉంది. మళ్ళీ ప్రజలు బీఆర్ఎస్ను కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ యొక్క ఆవశ్యకత ఉంది. తెలంగాణ పునర్నిర్మాణం ఆగిపోయింది. ఈ ఆగిపోయిన యజ్ఞాన్ని మళ్ళీ కొనసాగించాలంటే కేసీఆర్ రావాల్సిందే. కేసీఆర్ రావాలంటే మరి పార్టీగా మనం ఏం చేయాలనేటువంటిది ఒక దిశానిర్దేశం. మీరేమో బీఆర్ఎస్ వస్తాయని చెప్తున్నారు, ముఖ్యమంత్రి ఏమో మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా నేనే వస్తున్నాను, ఇంకో 20 ఏళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కళలు కనమానండి, మాకేం అభ్యంతరం లేదు. 10 ఏళ్ళు కాకపోతే 100 ఏళ్ళ కళలు కనమానండి, ఎవరు వద్దంటారు? సార్ కవిత కామెంట్స్కి సంబంధించి ఏం చెప్తారు? ఉద్యమకారులకు అన్యాయం చేస్తుందని చెప్పేసి కేసీఆర్ మరమనిషిగా మారిపోయాడని చెప్పేసి చెప్తుంది. నో కామెంట్ దాని మీద. సో కవిత మాట్లాడిన దానికి నో కామెంట్స్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏదైతే రేవంత్ రెడ్డి కలలు కంటున్నాడు, ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతంకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఈరోజు ఏదైతే మీటింగ్ జరగనుందో ఖచ్చితంగా 25 ఏళ్ల పార్టీ ప్రస్థానానికి సంబంధించితో పాటు ఇటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి క్యాడర్ వరకు వచ్చే ఎన్నికల్లోపు సిద్ధం చేయడం, అదేవిధంగా కమిటీలకు సంబంధించి కానీ లేకపోతే పార్టీని బలోపేతం చేయడం పైనే కేసీఆర్ ప్రధానంగా దృష్టి పెడతారని చెప్పేసి నాయకులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం, తెలంగాణ భవన్ నుంచి.